నెంబర్ 1 సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2, త్రిబురారు. ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి సార్ మీద పెద్ద పెద్ద కేసులు అయితున్నాయటనుల్లో. మరి ఎందుకో ఏం కథనో చూద్దాం పాన్రి. తెలుగు సినిమా పరిశ్రమలనే అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సార్ మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు నమోదైంది. మొన్న జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లా హనుమంతుడి మీద ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు, ఈ వ్యాఖ్యలను కొంతమంది గరం గరం అయ్యేటట్టు చేసినాయని రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు ఈ ఫిర్యాదు చేసిరట. మరి దీని మీద దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే అసలు కథ ఏంటంటే, మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారణాసి సినిమా కొరకు ఈ నడుమ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. అయితే ఆడ చిన్న సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కు జరిసేపు అంతరాయం కలిగిందట. ఇక రాజమౌళి భావోద్వేగానికి గురయ్యి ఆయనకు దేవుని మీద నమ్మకం లేదన్నాడు. అతనికి మన ఆయన వచ్చి హనుమంతుడిని ఎనుకుని నడిపిస్తాడని చెప్పిండు. ఇట్లా జరిగిన వెంటనే కోపం వచ్చిందని, నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, ఆయనను తన స్నేహితుని లెక్క భావిస్తుంది, నా భార్య మీద కూడా కోపం వచ్చింది అన్నాడు. అట్లా హిందూ దేవుళ్ళని కించపరిచినట్టు మాట్లాడిండు కాబట్టి హిందూ సంఘాల పెద్దలకు క్షమాపణ చెప్తే కేసులు కొట్టేస్తారా, చెప్పేదాకా ఈ కేసులు అట్లనే కొనసాగుతాయా అనేది ముందు ముందు చూడాలి.